రైట్. జగిత్యాల పట్టణంలో 12 సంవత్సరంలో వెలిసినటువంటి ఈ దేవస్థానంకు ప్రధాన కార్యదర్శి థ్యాంక్ యూ. అధ్యక్షుడు గారి చేతుల మీదుగా థ్యాంక్ యూ సార్. కాడల్లో రజిత్ కుమార్ గారు ఆర్గనైజింగ్ కార్యదర్శి గారు. థ్యాంక్ యూ సార్. బద్దన్ నారాయణ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. గాజుల మహేష్ గారు. థ్యాంక్ యూ సార్. ఎల్ల క్రాంతి గారు.
థ్యాంక్ యూ సార్. కల్లెడ హరీష్ గారు. బాగా సీనియర్ మోస్ట్ ఎవరు లేరు, అందరు యూత్ ఏమో అనిపిస్తుంది నాకైతే. అన్నా కూడా సీనియర్ అనిపిస్తుంది నాకు. 50 దాటినాయి. కల్లెడ హరీష్ గారు థ్యాంక్ యూ. రామ మహేష్ గారికి కూడా థ్యాంక్ యూ. వాసన్ రఘుకుమార్ గారు. ఎస్, మా దేవాలయ కార్యవర్గ సభ్యులన్నా చాలా రోజుల తర్వాత మీరు టెంపుల్కి వచ్చేసారు, మాకు ఎంతో ఆనందాన్ని నింపారు. కట్కూరి సంతోష్ గారు. సంతోష్ గారికి ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద దేవాలయం కూడా లేదు. చాలా ఆడన్న గారు దీనికి చాలా కష్టపడి చాలా కృషి చేసి దీనికి ఇచ్చినటువంటి కృషి బాగా చేశారు. అయినా కొన్ని దీనికి ఇంకా వర్క్స్ ఉన్నాయి. అంటే మీరు కాకుండా దీని గురించి మీరు తెలిస్తే ఎంతో మనకి భక్తుల దగ్గర లేకపోతే దాపల దగ్గరతో పోయి వర్క్స్ ఉన్నాయి దీనికి. అంటే అందరు సహకారాలు అయితేనే ఏదైనా ముందు ఉండి డెవలప్ అవుతుంది. తప్పకుండా మీ అందరి సహకారం మనకు ఉంటే దీన్ని ఇంకా అభివృద్ధి చేసుకుని ఇంకా అందరికీ చేరేటట్టు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే ధన్వంతరి దేవాలయం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో, ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ ఇంత పెద్ద దేవాలయం లేదు అని చెప్పినారు ఇప్పుడు. కావున ఈ దేవాలయం ప్రతి వారానికి శుక్రవారం కుంకుమ పూజలు, ప్రతి ఆదివారము పల్లకి సేవతో పాటు అనేక 10 నుంచి 12, 15 కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయం. అంటే ప్రతి అకేషన్ వినియోగించుకొని ప్రతి అకేషన్ కార్యక్రమాలు చేయడం మన తెలంగాణలో జైత్యాలలో ఉండడం ఎంతో అభినందనీయం. అది ప్రతి కార్యక్రమాన్ని సత్ఫలితాలు ఇస్తున్నది. నేను గత 5 సంవత్సరాలు చూసుకుంటూ వస్తున్నాను. నేను దేవాలయానికి వస్తూ ఉంటాను. అప్పుడు కార్యక్రమాలు జరుగుతున్నాయి, భజన కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎన్నో సేవకాలు జరుగుతున్నాయి, ఎంత అద్భుతంగా జరుగుతున్నాయి. ఇంకా ముందు కార్యక్రమాలు చేస్తూ వెళితే ఆధ్యాత్మికంగా మన దేశాల్లో ప్రతి దేవాలయం ఒక్కొక్క వారం ఒక్కొక్క కార్యక్రమం చేస్తున్నది. ధన్వంతరి దేవాలయం ఆదివారంతో పాటు ఇతర కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయం. అలాగే ఆదివారం నాడు శోభ ఉన్నది కాబట్టి ఒక విన్నపం, విద్యార్థులు చిన్నపిల్లలు అంటే దాదాపు 10th, ఇంటర్ వాళ్ళను ఆహ్వానించి ప్రత్యేకంగా చేసే భక్తి మార్గంలో చూపుకుంటూ ఒక పెన్ను, ఒక బుక్, నోట్ బుక్ ఇస్తే గిట్ట హిందీ సైన్స్ కింద వాళ్ళు వస్తే గిట్ట ఆ ఇంట్లో భక్తిభావం పెరుగుతుంది. వాళ్ళతో పాటు పిల్లలు సంగస్తారు. వాళ్ళు వస్తే ముందు భక్తిభావం పెరుగుతుండడానికి సండే కాబట్టి మీరు ఆహ్వానించి ఆ పిల్లలతో వచ్చిన వాళ్ళే అంటే రీతిలో 10 మంది వస్తే పాల్గొని వస్తారు అనుకోండి. అట్లా చేసుకుంటూ పోతుంటే అంటే ఆర్థికంగా ఎలా ఉన్నారు చిన్నగా ఒక పెన్ను, బుక్ ఇస్తే గిట్ట ఆధ్యాత్మికంగా ముందుకు పోతుందని తెలియజేస్తున్నాను. అలాగే ఒక్క నిమిషం దగ్గర రండి. ఇక్కడ చూడు చెరు, ఇక్కడ చూడు అన్న. రంజిత్ బద్దం నారాయణ రెడ్డి, బాదిల మహేష్, పక్కన నిలబడి ఉండు 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 ఇటు చూడు అన్న, ఇటు చూడు అన్న. నీరెడ్డి గంగాధర్, కల్లెడ గంగాధర్, హరీష్, ಎಲ್ಲ ಕ್ರಾಂತಿ ಕುಮಾರ್, మహేష్,
సామ మహేష్ క్రాంతి హరీష్ హరి మహేష్ మహేష్ సాబిర్ అలీ సంతోష్ సంతోష్ శ్రీనిగాల శ్రీనివాస్ అంతే అందరు వచ్చారు అందరికి వచ్చారు వారం రోజులు ఆధార్ పేరు రాసుకున్నా